అందరికీ నమస్కారం. 2024 జూలై 20వ తేదీ శనివారం రోజున కుంభరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. కుంభరాశి వారు బుద్ధిబలంతో కీలక సమస్యలను పరిష్కరిస్తారు. మీ యొక్క రంగాలలో అధికారుల యొక్క ప్రశంసలు లభిస్తాయి. కుటుంబ సభ్యుల సహకారం ఏర్పడుతుంది. దైవబలం కాపాడుతుంది. ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో విజయసిద్ధి ఏర్పడుతుంది. ఆశించినటువంటి ఫలితాలను సొంతం చేసుకుంటారు. ఆస్తిని వృద్ధి చేస్తారు. ప్రారంభించినటువంటి పనులు స్థిరచిత్తంతో పూర్తి చేస్తారు. అదేవిధంగా మీ యొక్క ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. బుద్ధిబలం బాగుంటుంది. కుటుంబ సహకారం ఏర్పడుతుంది. దృఢ సంకల్పాలు నెరవేరడం. చేసే పనిలో శ్రమ పెరగకుండా చూసుకోవాలి. మనోధైర్యంతో అభివృద్ధిని సాధిస్తారు. ఆత్మవిశ్వాసంతో తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయి. సాహసోపేతమైనటువంటి కార్యక్రమాలు ఫలిస్తాయి. శారీరక శ్రమ ఎక్కువైనా ప్రణాళికాబద్ధంగా చేపట్టినటువంటి పనులు పట్టుదలతో పూర్తి చేస్తారు. ఒక శుభవార్త మీ యొక్క మనోబలాన్ని పెంచుతుంది. అవసరానికి ఆర్థిక సహాయం లభిస్తుంది. వృత్తి ఉద్యోగాలలో మీ యొక్క పనితీరుకు తగ్గ ప్రతిఫలం ఏర్పడుతుంది. వ్యాపారంలో అభివృద్ధి ఏర్పడుతుంది. రాజయోగం సిద్ధిస్తుంది. ముఖ్యమైనటువంటి విషయాలలో పెద్దల సలహాలు తప్పనిసరి. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. భవిష్యత్తుకు ప్రణాళికలు వేస్తారు. అనవసరమైనటువంటి ధన వ్యయం అయ్యే అవకాశం ఉంది. జాగ్రత్త వహించాలి. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగి పనులు పూర్తి చేస్తారు. నిర్మలమైనటువంటి మనసుతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు. ఉద్యోగంలో శుభ ఫలితాలు ఏర్పడడం. ఆర్థికంగా అనుకూల కాలమనే చెప్పవచ్చు. అందరినీ కలుపుకొని పోవటం వలన శుభ ఫలితాలు ఏర్పడడం. వ్యాపారంలో అనుభవజ్ఞుల సూచనలు మేలు చేస్తాయి. భూ సంబంధిత క్రయ విక్రయాలు లాభసాటిగా సాగడం. ధనాదాయం బాగుంటుంది. చేపట్టినటువంటి పనుల్లో విజయం వరిస్తుంది. పెద్దల నుండి ఆకస్మిక ఆహ్వానాలు అందడం. నిరుద్యోగ ప్రయత్నాలు సానుకూలమవడం. వ్యాపార అభివృద్ధి ఏర్పడుతుంది. ప్రయాణాలలో పరిచయాలు పెరిగడం. వ్యాపారాన్ని విస్తరిస్తారు. అదృష్ట ఫలసిద్ధి ఏర్పడుతుంది. కార్యసిద్ధి విశేషంగా ఏర్పడుతుంది. అనుకున్న పనులు వెంటనే పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తను వింటారు. మంచి ఆలోచనలతో తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయి. అవసరానికి ధనం లభిస్తుంది. ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. బంధుమిత్రులతో కలిసి శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరిగడం. కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి. లాభదాయకమైనటువంటి కాలమనే చెప్పవచ్చు. శుభ ఫలితాలు ఏర్పడడం. మీ యొక్క రంగాలలో ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. మంచి మనసుతో చేసే పనులు త్వరగా పూర్తి చేస్తారు. ఒక సంఘటన మీ యొక్క మానసిక శక్తిని పెంచుతుంది. మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. బంధుమిత్రులతో కలిసి శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ యొక్క రంగాలలో గొప్ప శుభ ఫలితాలు ఏర్పడడం. అదృష్టవంతమైనటువంటి కాలమనే చెప్పవచ్చు. నూతన వ్యాపార విస్తరణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. దూరపు బంధువుల నుంచి అందినటువంటి వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. ముఖ్యమైనటువంటి వ్యవహారంలో చర్చలు అనుకూలిస్తాయి. స్థిరాస్తి క్రయ విక్రయాలలో నూతన లాభాలు ఏర్పడడం. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలను చేసుకుంటారు. వ్యాపార ప్రారంభానికి అవరోధాలు అధిగమిస్తారు. నూతన విద్యా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. పాత మిత్రుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది. ఉద్యోగాలలో అప్పగించినటువంటి బాధ్యతలను సమర్థవంతంగా పూర్తి చేస్తారు. ఆర్థిక పురోగతి ఏర్పడుతుంది. చక్కటి ఆలోచన విధానంతో ముందుకు సాగి మంచి పేరును సంపాదిస్తారు. బంధుమిత్రులతో కలిసి శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆలోచనలను ఆచరణలో పెడతారు. ఇంట బయట గౌరవ మర్యాదలు పెరిగిన. కుటుంబంలో కొందరు ప్రవర్తన ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో అనుకూలత ఏర్పడుతుంది. గృహమున విందు వినోద కార్యక్రమాలు నిర్వహిస్తారు. చేపట్టినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు. చిన్ననాటి మిత్రుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. అన్ని వైపుల నుంచి ఆదాయ మార్గాలు ఏర్పడిన నూతన వ్యాపారాన్ని ప్రారంభిస్తారు. తద్వారా లాభాలను అందుకుంటారు.
ఉద్యోగాలలో శుభవార్తలు అందున జీవిత భాగస్వామితో గృహమున సంతోషంగా గడుపుతారు. కుటుంబ వ్యవహారంలో ముఖ్యమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. పితృవర్గం వారి నుంచి శుభవార్తలు అందున నూతన వాహన యోగం ఏర్పడిన చేపట్టినటువంటి వ్యవహారాలు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఉద్యోగాల్లో చిక్కులు అధిగమిస్తారు. కుంభరాశి వారికి సూర్య ఆరాధన శుభప్రదం. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. చూసారు కదండి ఈ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం. ధన్యవాదములు.